ఫారెన్ వేరే వాళ్ళు తెచ్చారు. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హ్యాండ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇది ఒకటి పెట్టాలి. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. పెట్టమ్మా. అందరికీ నమస్కారం. కొంచెం బ్యాగో. ఈరోజు మా గుర్రాదన్న బర్త్డే. విష్ హ్యాపీ బర్త్డే గుర్రాదన్న. థ్యాంక్ యూ. 100 సంవత్సరాలు ఇలాంటి బర్త్డేలు జరుపుకోవాలి. థ్యాంక్ యూ లైన్ అన్న. థ్యాంక్ యూ. మీరు ఆయుర్వేదంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ ఆయన గుర్రాదన్నది బర్త్డే కాబట్టి మా ఛాంబర్లో బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అన్న. ప్రతి బర్త్డే మేము ఏదో ఎక్కడో రకంగా చేస్తూ ఉంటాము. ఈసారి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో చేస్తున్నాము. ఒక మంచి మనసున్న వ్యక్తి గుర్రాదన్న. గతంలో చాలా చేయడం జరిగింది మేము ఛాంబర్ ద్వారా, ఆయన బర్త్డే ద్వారా కూడా. ఇప్పుడు ఏంటంటే ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని ప్రతి ఏ గుండ ఎండ కాకూడదు అన్నట్టు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉండి సపోర్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నాము అన్న. ఈ బర్త్డే తర్వాత కూడా ఇంకా బాగా ఎదిగి ఇంకా బాగా మంచి మంచి సినిమాలు చేసి, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా బాగా ఎదిగి మంచిగా బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటే, ఆయన బాగుంటుందండి. ఇక 10 మందికి మంచి జరుగుతుంది, మంచి చేయాలని ఆలోచన ఉంటాడు కాబట్టి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బర్త్డే తర్వాత ఇంకా నాకు బాగా ఉత్సాహం అలాగే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజులన్నీ గుర్రాదన్నే కావాలి. రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా, అంటే ఎట్టి పరిస్థితుల రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, త్వరలో వారు ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా ఛాంబర్లో మాత్రం దాదాపు ఎంతోమందికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. మా ఛాంబర్లో దాదాపు ఇప్పటికీ 25,000 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఏదో రకమైన సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మేము ఛాంబర్ కూడా ఎమ్మెల్యే కాలనీకి మార్చడం జరిగింది. అప్పుడు ఫిలింనగర్లో ఉండింది, ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీకి మార్చడం జరిగింది. తప్పకుండా ఈ ఛాంబర్ ఎలాగైతే అభివృద్ధి చెందుతూ ఉందో మా అన్న కూడా ఇంకా బాగా అభివృద్ధి చెంది మా పూర్తి సహకారం సపోర్టు ఛాంబర్కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు 100 సంవత్సరాలు ఇలా బర్త్డేలు జరుపుకోవాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు మంచి చేయడం కోసం ముందుంటారు. అలాగే మాకు బీసీ సాధికారిత సంఘంలో కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. డెఫినెట్గా మేము బీసీ సాధికారిత సంఘాన్ని కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. నేను బీసీ సాధికారిత సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను, అన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, కొండదేవన్న గారు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలు చేస్తూ మంచి కోసం పాటుపడుతూ ఎప్పుడు నాకు ఎన్నట్టు ఉండే గుర్రాదన్న ఇంకా బాగా వారికి మంచి శక్తిని ఇవ్వాలని భగవంతుని మరొకసారి కోరుకుంటూ, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ అన్న. కలకాలం ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ.